కందుకూరి చరిత్రలో మొట్టమొదటిసారిగా సినిమా ఆఫీస్ పెట్టిన ఘనత ఒక వ్యక్తి. అతను ఇంటర్వ్యూ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. మా ఛానల్ తరఫున చాలా వెరైటీగా అందరూ సినిమా ఆఫీసులు హైదరాబాద్లో పెడతారు. కానీ ఈయనేంటో, ఈయన దమ్ము ఏంటో, ధైర్యం ఏంటో తన సొంత ఊరైనటువంటి కందుకూరులో ఆఫీస్ పెట్టాడు. ఆయన గురించి తెలుసుకుందాం మనం. లోపలికి వెళ్దాం రండి. సార్ నమస్తే సార్. నా పేరు చరణ్ చౌదరి కస్తాన్. నేను హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా మీకోసం, మీ ఇంటర్వ్యూ కోసం ఈరోజు వచ్చాను. నా పేరు చరణ్ చౌదరి కస్తాలా. మీ పేరు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నా పేరు తోకల వెంకటేశ్వరరావు, మాది కందుకూరు, పక్కన మోపాడు. కూర్చోండి సార్. మీరు కందుకూరులో సినిమా ఆఫీస్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మీకు అసలు సినిమా అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేది మాకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఇక్కడ మీ సొంత ఆఫీస్ పెట్టగానే మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు ధన్యవాదములు. మీ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాను. సార్ నా పేరు తోకల వెంకటేశ్వరరావు అండి. మాది పక్కన మోపాడు గ్రామం, కందుకూరు పక్కన. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ కళల మీద కొద్దిగా అభిమానంగా ఉండేవాడిని, బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చేయటానికి, చూడటానికి మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి మాకు పూర్తిగా విషయం తెలియదు. కాకపోతే ఏదో చెయ్యాలా, చేస్తాను అనే ధైర్యం, నమ్మకం అయితే ఉండేది ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి. అయితే ఈ వ్యవసాయ కుటుంబంలో మాకు మీకు తెలిసిన విషయాలు జనరల్గా పల్లెటూరులో ఏం జరుగుతుంది అనేది ఆ రూట్లో నేను వస్తా. తర్వాత లారీ ఫీల్డ్లోకి వచ్చాను. నేను లారీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ప్రజెంట్ లారీ ఫీల్డ్ నాది. ఈ మా ఆఫీస్ పక్కనే ఉంది లారీ ఆఫీస్ కూడా. మా కందుకూరులో సల్మాన్ అని మా అంతకు ముందు అయితే నాకు తెలియదు, ఇప్పుడు మా ప్రజెంట్ అయితే మా డైరెక్టర్ అనుకుంటున్నాను నేను. మా డైరెక్టరే సల్మాన్ అని అతను, రాజు అనే పొరడు ఇద్దరు కలిసి వీళ్ళు ఒక జస్టిస్ అని ఒక సినిమా తీశారు. బాగా నీట్గా తీశారు. ఎక్కడ చూసారు మీరు జస్టిస్ సినిమాని? జస్టిస్ సినిమాని వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఇక్కడ పోకూరు అని ఉంది, ఒక 10 కిలోమీటర్లో, కందుకూరు దగ్గరలో. ఆ పోకూరు థియేటర్లో ఒకరోజు మేము ఇట్లా సినిమా వేస్తాను సార్, మీరు ఒకసారి రావాలని అన్నాడు. కంపల్సరీగా వస్తాను, మీరు అసలు చెప్పడమే నాకు ఎక్కువ, వేసేటప్పుడు నాకు చెప్పమని కూడా గతంలో వేరే వాళ్ళతో చెప్పడం కానీ ఎవరితో అనలేదు. పోయాం, సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు తక్కువ బడ్జెట్లో వీళ్ళు మా లోకల్గా ఇంత బాగా నీట్గా సినిమా తీశారంటే, కొద్దిగా కనుక ఎంకరేజ్ చేసి కొద్దిగా మోడల్ సపోర్ట్ ఇచ్చి కొద్దిగా ముందరకు తీసుకపోతే ఇంకా బాగా తీయగలరు అని నమ్మకం వచ్చింది నాకు ఆ సినిమా చూసిన తర్వాత. ఆ సినిమాలో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కానీ మామూలుగా జనరల్గా నాకు పెద్దగా అవగాహన లేదు వాస్తవం, కాకపోతే వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే నాకు మాత్రం నమ్మకం ఏర్పడింది. సరే, ఇక సల్మాన్ పిలిచి ఇది పరిస్థితి, బాగా చేసావు కానీ మనకి ఏదన్నా సపోర్ట్ చేస్తే మీరు చేస్తారని అడిగితే, కంపల్సరీగా చేస్తాం సార్, మీరు చేసే పని మాకు సపోర్ట్ చేయండి, మేము డెవలప్ చేసుకున్నాము అందరం కలిసాను. వాస్తవంగా అయితే నేను ఇవన్నీ పెట్టే అంత కెపాసిటీ కూడా కాదు అప్పట్లో, ఆలోచన కూడా. చిన్న చిన్న వ్యాపారాలు ఉండే, ఏదో జరిగిపోతుంది, కానీ మనం కూడా అంత ఇదేం కాదు. హైదరాబాద్ లెవెల్లో చేద్దామనే ఆలోచన సల్మాన్ ఒక డైలాగ్ చెప్పాడు ఒకసారి, ఒక టైంలో. నేనేమనుకున్నానంటే, హైదరాబాద్ పోయి మనం ఇవన్నీ చేయాలంటే అడిగే పని కాదు, ప్రస్తుతానికి మన కందుకూరులోనే పెడదాము, మన లారీ ఆఫీస్ దగ్గరలోనే ఏదన్నా చిన్న రూమ్ ఒకటి తీసుకొని ముందు స్టార్ట్ చేద్దాము, తర్వాత ఆలోచిద్దాము. సరేనని చెప్పి ఇద్దరం, నేను, రాజు, సల్మాను ముగ్గురం కలిసి ఆలోచించుకుంటా. దీని గురించి ఒక 1-2 నెలలు డిస్కషన్ కూడా జరిగింది బాగా. అంటే ఎట చేయాలా, ఏం చేయాలా, ఏ రూట్లో చేస్తే మనం సక్సెస్ అవుతాం. అప్పుడు సల్మాన్ ఇచ్చిన సలహా మీద ముందు ఏమైనా సరే ఆఫీస్ పెట్టాలన్నా, పెడితే బాగుంటుందని
రైట్, వెరీ గుడ్, సరే సార్ ముందు తర్వాత సంగతి తర్వాత పెడదామని ఈ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఈ ఆఫీస్ పెట్టిన తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఒకరి ద్వారా ఒకరికి ఆడిషన్స్ పెట్టేది. వీళ్ళు ఒక సినిమా తీయడానికి మామూలుగా ప్రిపేర్ అయ్యి ఉండి మొత్తం సబ్జెక్ట్ కూడా రెడీ అయ్యి ఉంది. దాన్ని కూడా రేపు ఈ ఎలక్షన్ ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. అయితే దీనికి సపోర్టింగ్గా నాకు కూడా చాలామంది మా ఫ్రెండ్స్ కానీ తెలుగు కుర్రోళ్ళు కానీ చాలామంది వచ్చారు. మన మల్లెల లక్ష్మి గారు కూడా వచ్చాడు. పిఆర్ కూడా మార్కోండి అని సీఎం చౌదరి అని అంటారు ఆయన్ని. ఆయన పరిచయం చేశాడు. ఆయన చెప్పాడు, ఆయన ద్వారా ఆయన దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడాడు. చెయ్యొచ్చు కానీ కొద్దిగా రిస్క్తో కూడిన విషయం అది ఇది అని అన్నారు. కానీ మన ధైర్యం ఏమైనా సరే చేస్తానని నమ్మకం ఉంది. గ్యారెంటీగా చేస్తాము. వీళ్ళని డెవలప్ చేయటం, 10 మందికి ఉపాధి కల్పించడం, మన కందుకూరులో కూడా ఏమైనా సరే సినీ ఫీల్డ్ని డెవలప్ చేసేదానికి ఒక సినీ హబ్గా కందుకూరుని తయారు చేసేదానికి నా శాయశక్తిలో పనిచేయాలనేది నా ఉద్దేశం. అసలు అంతదాకా ఎందుకు, నా ఉద్దేశం అయితే ఇంకోటి కూడా ఆలోచన మైండ్లో, శ్రీ కళాధర ఫిలిం సిటీ అని డెవలప్ చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే వీళ్ళు మనకు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మనకు అవగాహన వచ్చిన తర్వాత ఏమైనా సరే చేద్దాము, చేయగలం కూడా ధైర్యం కూడా వచ్చింది. అందువల్ల ఏంటంటే మేము కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం హైదరాబాద్లో మన వాళ్ళు అంతా చేస్తున్నారు. ఇప్పుడు మనం విడిపోయిన తర్వాత మనకందుకు ఎందుకు డెవలప్ చేసుకోకూడదు, మన కుర్రోళ్ళకి ఎందుకు అవకాశాలు రాకూడదు అనే ఉద్దేశంతో 100% నేనైతే ఒక 20 ఎకరాలలో కళాధర ఫిలిం సిటీ అనే ఒక సంస్థను తయారు చేయాలనేది నా ఉద్దేశం, నా ఆలోచన విధానం. భగవంతుడు సహకరిస్తే మీ బోటోళ్ళందరూ కనుక సహాయ సహకారాలు అందిస్తే మా ప్రొడ్యూసరు అని చెప్పుకునే ఈ మా కుర్రోళ్ళు వీళ్ళ ద్వారాగా ఒకరికొకరిని సపోర్ట్ చేసుకొని నిలబెడితే 10 మందికి సహాయం చేద్దాం, 10 మంది కళాకారులని అభివృద్ధి చేద్దాం అనేది నా ఉద్దేశం. ఓకే, సూపర్. ఇంతకు తప్పితే ఏ ఆలోచన అయితే లేదో, ఏమో భగవంతుడు ఏదన్నా అవకాశం అయితే మంచి చేద్దాం అనుకున్నాం. కళల మీద కళాకారులంటే మీకు ఇంత ఇష్టమని నాకు ఇప్పుడు అర్థమైంది. మీలాంటి వాళ్ళు ఉంటే కళాకారులు ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్.